different languages, different lands, but one badness. సినిమా సినిమా సినిమా. హలో తెలుగు సినిమా లవర్స్. సినిమా అంటే పిచ్చుంది కాబట్టి ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు. అయితే దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ యూ. దిస్ ఛానల్ నాట్ అబౌట్ రివ్యూయింగ్ ద ఫిలిమ్స్, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ స్టోరీస్, అప్రిషియేటింగ్ ద క్రాఫ్ట్. బ్లాక్ బస్టర్ అయినా హిడెన్ జెమ్స్ అయినా ప్రతి మూవీని సింపుల్ గా, రిలేటబుల్ గా, డీప్ గా అనలైజ్ చేయాలి. మన భాషలో చెప్పాలంటే అంతఃకరణ స్థితితో అర్థం చేసుకోవడం. సినిమా అనేది ఒక లైట్ పడగానే స్టార్ట్ అయ్యే మ్యాజిక్ కాదు. ఇట్ స్టార్ట్స్ ఇన్సైడ్ అస్. ఒక డార్క్ థియేటర్ లో అన్నోన్ ఫేసెస్ మధ్యలో కూర్చొని మన లైఫ్ ని డైలీ స్క్రీన్ లో మనం చూస్తూ ఉంటాం. హాలీవుడ్ గేవ్ స్కేల్, వరల్డ్ సినిమా గేవ్ డెప్త్, బట్ ఇండియన్ సినిమా గేవ్ సోల్. తెలుగు సినిమా చెప్పింది మాస్ అంటే నాయిస్ కాదు, మాస్ అంటే ఎమోషన్ అని. తమిళ సినిమా చెప్పింది సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, సినిమా అంటే వాయిస్ అని. మలయాళం సినిమా చెప్పింది స్మాల్ స్టోరీ అయినా ట్రూత్ ఉంటే చాలు అని. కన్నడ సినిమా చెప్పింది రూట్ స్ట్రాంగ్ ఉంటే రోడ్స్ ఆటోమేటిక్. హిందీ సినిమా చెప్పింది డ్రీమ్స్ జనరేషన్ టు జనరేషన్ ట్రావెల్ అవుతాయని. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ల్యాండ్స్, బట్ వన్ బ్యాడ్నెస్. సినిమా సినిమా సినిమా. ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు సైలెంట్ వాచర్స్ కాదు, దే ఆర్ ఫ్యూచర్ ఫిలిం మేకర్స్. ఇప్పుడు ఇలా మనం చెప్పుకోవాలనుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలోని చాలా మంది ఫ్యాన్ టు ఫిలిం మేకర్ గా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫేవరెట్ హీరోని డైరెక్ట్ కూడా చేస్తున్నారు అనమాట. వాళ్ళు బ్యాక్ రోలో కూర్చొని బిజిలేషన్ ఒక ఫ్యాన్ రేపు ఫ్రంట్ రోలో కూర్చొని ఒక ఫ్రేమ్ ని డిజైన్ చేస్తాడు. ఇది ఓన్లీ మన ప్రతి ఒక్క ఫిలిం ని ఎంకరేజ్ చేద్దామనే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి, అలాగే వెబ్ సిరీస్ రిలీజ్ అవుతాయి, ఓటీటీలో కొన్ని ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి, ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్ రిలీజ్ అవుతాయి, థియేటర్కల్ రిలీజెస్ ఉంటాయి, చాలా చిన్న సినిమాలు కూడా ఉంటాయి. వీళ్ళు అని లేకుండా ప్రతి ఒక్క ఫిలిం మేకర్ని, ప్రతి ఒక్కరు వాళ్ళ విజన్ ని అప్రిషియేట్ చేసే విధంగా ఈ ఛానల్ పనిచేస్తుంది. టాలెంట్ నమ్ముకొని ఛానల్ మాత్రం పనిచేస్తుంది. ఎవరిని కూడా సరే ఒక టార్గెట్ చేసి, ఒకరిని హింసించే విధంగా, ఒకరిని టార్గెట్ చేసి మనం మాట్లాడే విధంగా ఈ ఛానల్ ఎప్పుడూ నడవడుచుకోదు. అంటే మేమేం చెప్పబోతున్నాం, మేమేం చేయబోతున్నాం ఈ ఛానల్లో అని చెప్పి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేము చేసేవి ఏంటంటే, ఒక యూట్యూబ్లో రిలీజ్ అయ్యే ఒక షార్ట్ ఫిల్మ్ కావచ్చు, ఒక వెబ్ సిరీస్ కావచ్చు, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ కావచ్చు, ఓటీటీలో రిలీజ్ అయ్యే ఒక వెబ్ సిరీస్ కావచ్చు, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కావచ్చు, థియేటర్కల్ రిలీజ్ అయినా సరే, ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యే థియేటర్కల్ ఫిల్మ్స్ అయినా సరే, ఏ ఫిలిం అయినా సరే జెన్యున్ గా వాళ్ళ హార్డ్ వర్క్ ని, ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్స్ ని, యాక్టర్స్ ని, వాళ్ళ గుర్తింపుని బయట పెట్టడానికి, వాళ్ళ థాట్స్ ని బయట పెట్టడానికి మాత్రమే ఈ ఛానల్ పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఫిలిం మేకర్ ని, ప్రతి ఒక్క యాక్టర్ ని, ప్రతి ఒక్క క్రాఫ్ట్ ని, ప్రతి ఒక్క టెక్నీషియన్ ని అప్రిషియేట్ చేసే విధంగా ఈ ఛానల్ నడుచుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా అద్భుతమైన ఫిలిమ్స్ అనేవి మన ఇండస్ట్రీలో వచ్చాయి. మన ఇండస్ట్రీలోనే కాదు, చాలా ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన ఫిలిమ్స్ వచ్చాయి అన్నమాట. అవి బయటికి రాకుండా ఆగిపోయిన సందర్భాలు నేనే కాదు, మీరు ఎన్నో చూసుంటారు. అంటే అది ఈ సినిమా చాలా బాగుంది కదరా, మరి అసలు మనకి సినిమా వచ్చిన విషయం కూడా ఎందుకు మనకు తెలియదు అనేవి మనం ఎప్పుడప్పుడు గమనించుంటాం. అలాగా లేకుండా ఎలాంటి ఇండిపెండెంట్ గా వచ్చే కొంతమంది ఫిలిం మేకర్స్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ, కొత్త ఫిల్మ్ మేకర్స్ కి ఒక తోడుగా ఉండి సినిమాని ఒక లెవెల్లో పెట్టడానికి ఛానల్ అనేది పనిచేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మమ్మల్ని అడగచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంపార్టెంట్ నోట్ ఇది. అంటే ఇదే ఛానల్లో కొన్ని టాపిక్స్ చెప్పబోతున్నాం. అవేంటంటే, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీయాలని చెప్పి, చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, తర్వాత మెల్లమెల్లగా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళి ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి అంత అమౌంట్ లేక, ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచో, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి ఫిల్మ్ స్కూల్ దాకా వెళ్ళి నేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రైటింగ్ గురించి కావచ్చు, స్క్రీన్ ప్లే గురించి కావచ్చు, డైరెక్షన్ గురించి కావచ్చు, సినిమాటోగ్రఫీ గురించి కావచ్చు, 24 క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్క క్రాఫ్ట్ మీద మీకు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలని మీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేస్తూ మీరు ఆ వీడియోస్ నుంచి ఎంతో కొంత మీరైతే నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. అంటే మినిమం ఒక నార్మల్ డెమో ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ నేను తీయడానికి నాకు ఒక ఎక్స్పీరియన్స్ లేదు, చిన్నపాటి ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్న వాళ్ళు మన ఛానల్ విజిట్ చేసి వాళ్ళు ఎంతో కొంత అయినా సరే మన ఛానల్ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ మనం ఇన్ఫర్మేషన్ కూడా మంచిగానే క్లియర్గా అర్థమయ్యే విధంగానే మనం ఇస్తాం అనమాట.
కొత్త ఫిల్మ్ మేకర్ స్టార్ట్ అవ్వాలి, కొత్త షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, సినిమాల్లోకి రావాలి, నాకు నాలెడ్జ్ లేదు, నాకు బయటికి వెళ్ళలేకపోతున్నా, నేను నేర్చుకోలేకపోతున్నా, ఇలా అనుకుంటున్న ఫిల్మ్ మేకర్స్ మన ఛానల్లోకి విజిట్ అయ్యి ప్రతి ఒక్క వీడియోని చూడండి. ప్రతి ఒక్క క్రాఫ్ట్ మీద వీడియో వస్తుంది. వీక్లీ మాత్రం ఒక క్రాఫ్ట్ మీద పక్క ఒక వీడియో చేస్తాం. అట్లాగా మీరు మీ టైం పెట్టుకొని ఒక 10 minutes గట్టిగా కూర్చొని వీడియో చూడండి. మీకు మ్యాక్సిమం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుద్ది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్గా మీరు చూసుకోండి ఏదున్నా సరే. మరి మీకు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనిపించినా కానీ, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలి, మీకు మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది, మన ఛానల్లో ఉండే కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని మీకు ఎంత మాత్రం అనిపించినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా చేయడానికి మాకు ఒక హోప్ ఉంటుంది. అలాగే మన సైడ్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి కొత్త వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలంటే మ్యాక్సిమం మీరు సపోర్ట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది ఎక్కువ మంది జనాలకు వెళ్ళి ఎవరికి మన వీడియో అవసరమో వాళ్ళ దాకా రీచ్ అయ్యి వాళ్ళకు ఒక యూజబుల్ కంటెంట్గా మన ఛానల్ మారుతుంది అనమాట. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఈ వీడియో చూసాక పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టచ్చు. మీకు ఏమైనా డౌట్లు వచ్చినా, మీకు అర్థం కాకపోయినా, ఏమున్నా సరే వాట్ ఎవర్ ఎనీథింగ్ ఏమున్నా సరే మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మేము పక్కా రిప్లై ఇస్తాం. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.